మరొక బ్రేకింగ్ వార్త ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబ్ ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు అంతా రెడీ చేశారు. అంటే ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలు అంటే 21,86,000 పాస్ పుస్తకాలు రెడీ. 22A భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల్లో నిర్వహించారు కూడా. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేయాలంటూ ఆమోదించారు. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపుకు ఆమోద ముద్ర వేశారు. 2774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈపీఓఎస్ మెషిన్లు అందుబాటులో ఉంటాయి. ఈపీఓఎస్ మెషిన్ల కొనుగోలుకు 11,51 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఈశ్వర్, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, రేషన్ షాపులు, కొత్తగా వస్తున్న రేషన్ షాపులకు సంబంధించి కావచ్చు, 22A భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ల విషయమే కావచ్చు, అన్నిటికీ మించి జగన్ బొమ్మ తొలగించడం కావచ్చు. ఒకసారి కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? చాలా కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన వేదికగా ఈరోజు కేబినెట్ వేదిక అయిందని చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పరిపాలనకు వచ్చాక ప్రస్తుతం వాళ్ళ దృష్టి అంతా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి. అదే సమయంలో పారదర్శక విధానాలని రాష్ట్రంలో అవలంబింప చేయాలి. ఈ రెండింటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వాటిలో ప్రధానంగా 2047కి 2 ట్రిలియన్ల ఆర్థిక ఎకానమీని సాధించాలన్న లక్ష్యంతో విజన్ 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు కేబినెట్లో ప్రధానంగా ఆమోదించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఈ విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించి దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళకపోతే మిగతా ఈ అయితే సంస్కరణలు ఏవి సాధ్యం కాదు అన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక మిగతా ప్రభుత్వ నిర్ణయాలు అయితే చాలా వాటిల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రద్దు చేసే ప్రతిపాదన చాలా వేగంగా ఈరోజు కేబినెట్ వాటి మీద దృష్టి సారించింది. ప్రధానంగా ఎస్సీబీ ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వేరు చేసి ఎస్సీబీని ఏర్పాటు చేశారు ఎక్సైజ్ ప్రొహిబిషన్ కోసం, వాటి రెగ్యులేషన్ కోసం. అయితే అది ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. దాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఆ మేరకు కేబినెట్లో ఈరోజు ఎస్సీబీని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆ డిపార్ట్మెంట్ని రద్దు చేసి పూర్తిగా ఎక్సైజ్ శాఖని పునరుద్ధరించబోతోంది. దానికి సంబంధించిన కీలకమైన డిస్కషన్ జరుగుతుంది. మరొకటి, రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి దాన్ని రద్దు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించి అన్ని బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఎవరైతే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల చీఫ్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించారు. ఎందుకంటే ఆ ప్రతిపాదన కంటే సాంప్రదాయ టెండర్ల విధానాన్ని కొనసాగించాలి. అవి ఆ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ రోజు కేబినెట్లో దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అలాగే రేషన్ షాపులకు సంబంధించి కూడా రేషన్ షాపులకు సంబంధించి మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ అయితే ఎండియూలు వెహికల్స్ ద్వారా వాటిని తీసుకెళ్తున్నారు. దీనివల్ల మాఫియా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఎక్కువగా అడల్టరేషన్ ఎక్కువ జరుగుతుంది. దీన్ని పూర్తిగా రద్దు చేయడానికి ఎండియూ వెహికల్స్కి సంబంధించి వాటిని రెగ్యులేట్ చేసే మెకానిజాన్ని ఒకటి తీసుకురావాలి. అదే సమయంలో రేషన్ షాపులను కూడా పెద్ద సంఖ్యలో పెంచాలన్న నిర్ణయానికి కూడా రాబోతుంది. దాదాపు 2,000కు పైగా రేషన్ షాపుల్ని అదనంగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపైన కూడా కేబినెట్ ఈరోజు చాలా కీలకమైన చర్చ చేస్తుంది. 2014 తర్వాత ఇప్పటివరకు కేబినెట్ వాటికి సంబంధించి సాగునీటి సంఘాలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. దాన్ని తీసుకురావడం ద్వారా ఈ గ్రామాల్లో ఈ అవసరమైన ప్రాంతాల్లో నీటి సరఫరా ఏదో సాగునీటి సరఫరా కావచ్చు, లేకపోతే మిగతా నీటి అవసరాలను తీర్చే ప్రక్రియకి సరళంగా ఉండే విధంగా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సీఎం ఫోటోలు ముద్రించున్న పాసు పుస్తకాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావాలి, రాజముద్రకు సంబంధించిన పాసు పుస్తకాలను తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది. దాంతో దాదాపు 21 లక్షల పాసు పుస్తకాలని కొత్తగా ఇవ్వాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే సర్వే రాళ్ళు అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ముందు ప్రక్రియలో భాగంగా దాదాపు 77 లక్షల సర్వే రాళ్ళని అన్నింటిలో సర్వే చేసిన తర్వాత కొత్తగా వాటిని సర్వే రాళ్ళని నియమించారు. వాటిని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో వాటిని తొలగించాలన్న ప్రతిపాదన కూడా ప్రస్తుతం కేబినెట్ మీద ఉంది. మొత్తానికి చాలా కీలకమైన అంశాలే ప్రస్తుతం కేబినెట్ డిస్కస్ చేస్తుంది. మరి కాసేపట్లో ఇంకొక గంట పాటు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్, డీటెయిల్స్ అందించినందుకు.